ఆ ఒక ఫ్లో లో బోట్ కానీ తిరగబడి ఉంటే అంతే సంగతి. హలో మై వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చి కూర్గ్ లో డే 3 అన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచి దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు నేచర్ ఉంది మాయ అద్రిపోయింది. అసలు చెప్తున్నా కదా, మిడిల్ లో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉంటాయి, అద్రిపోయి చూడడానికి. ఇంకా ఫైనల్ గా దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ రాగానే ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ లైన్ అయితే ఉందన్నమాట టికెట్స్ కోసము. ఇంకా దీని ఒక టైం కూడా చాలా తక్కువ, అందుకే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉందని చెప్పి ఇంకా ఫైనల్ గా ఆ పార్క్ వెళ్ళేసి ఒక ఎక్స్ప్లోరేట్ చేసాం అనమాట. మధ్యలో రివర్ ఉంటది అనమాట, అట్టా బ్రిడ్జ్ అయితే ఉంటది. ఇంకా ఒక పార్క్ లో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనమైతే ది బెస్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళాం అనమాట. అదే గోల్డెన్ టెంపుల్. ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్ గా విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ మళ్ళీ క్రౌడ్ అయితే అస్సలు తగ్గలేదు అనమాట. ఈవినింగ్ 2 hours అనమాట విజిటింగ్ టైమ్స్. సో అందుకని మేమైతే రివర్ రాఫ్టింగ్ అయితే ఎంచుకున్నాం అనమాట. దీంట్లో అయితే ఏం అలవ్ లేదు, ఓన్లీ మనం అయితే ఒక టీ షర్ట్ అండ్ ప్యాంట్ అయితే వెళ్ళాలన్నమాట. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 800 రూపీస్ పర్ పర్సన్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూర్గ్ విజిట్ చేసి ఒక రివర్ రాఫ్టింగ్ అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ డే తో మళ్ళీ కలుద్దాం.